ఐపీఎల్ 2024 17వ సీజన్ చితక్ కొట్టేస్తుంది. థ్రిల్లింగ్ మ్యాచ్లతో, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్లతో, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్తో మోతం మోగిపోతుంది. ఆల్మోస్ట్ 60% సీజన్ కూడా కంప్లీట్ అయింది. పూర్తయిన 46 మ్యాచ్ల్లో ప్రీవియస్ 16 ఐపీఎల్ సీజన్స్లో మొత్తం కష్టపడి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడమే కాదు, రీక్రియేట్ కూడా చేశారు. 10 సీజన్లోనూ టీమ్స్ మధ్య బీభత్సమైన పోటీ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. బట్ ఈ సీజన్లో టీమ్స్ మధ్య మాత్రమే కాదు, 4లు 6ల మధ్య అదే కాంపిటీషన్ జరుగుతూ వస్తుంది. 46 మ్యాచ్ల్లో 850 దాకా 6లు, నియర్లీ 1400 పైన 4లు, ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 18 6లు, ప్రతి 13 బంతులకి యావరేజ్గా ఒక 6, ప్రతి 5 బంతులకి ఒక 4, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4. ఇలాంటి బ్లాస్టింగ్ల వల్లే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు పెట్టేశారు. ఒక T20 మ్యాచ్లో 2 టీమ్స్ కలిపి ఎక్కువ పరుగులు 549 పరుగులు, ఒకే T20లో ఇద్దరు ఇన్నింగ్స్ల మీద హైయెస్ట్ 6లు 42, ఒక T20లో ఒక ఇన్నింగ్స్లో హైయెస్ట్ 6లు 22, T20 ఫార్మాట్లోనే హైయెస్ట్ రన్ చేజ్ 262 పరుగులు, ఒక T20లో ఒక టీమ్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ 287 పరుగులు. అన్నీ ఈ ఎక్స్ప్లోజివ్ సీజన్లోనే రీక్రియేట్ చేయబడ్డాయి. అందుకే ఈ సీజన్తో ప్రపంచ క్రికెట్ అభిమానులను సంబరమాచర్యాలకు గురిచేస్తుంది అనటంలో సందేహం లేదు. అలానే ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్లో ఇరగదీసేసిన టీమ్స్ సెకండ్ హాఫ్లో సర్దేస్తున్నాయి. ఫస్ట్ హాఫ్లో డల్గా ఉన్న టీమ్స్ ఇప్పుడు ఇరగదీసేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ హాఫ్లో యావరేజ్గా ఇచ్చిన పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ అదర కొట్టేస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో ఎస్ఆర్హెచ్, కేకేఆర్లో ఇరగదీసేశారు. బట్ సెకండ్ హాఫ్లో అంత ఎఫెక్టివ్గా అయితే కనబడట్లేదు. అయితే ఓవరాల్గా పాయింట్స్ టేబుల్లో కొన్ని మిరాకిల్స్ అయితే జరుగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో కంప్లీట్గా డామినేట్ చేస్తుంది. 9 మ్యాచ్ల్లో ఏకంగా 8 గెలిచి ఒకటంటే ఒకటి మాత్రమే ఓడిపోయి టాప్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది తొలి నుండి. అలాగే కేకేఆర్ జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొడుతూ అప్ అండ్ డౌన్ విజయాలతో సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. సిఎస్కే ఎస్ఆర్హెచ్ని ఓడించి ఆధిపత్యం చూపిస్తూ థర్డ్ ప్లేస్కు దూసుకెళ్లింది. ఇక ఎస్ఆర్హెచ్ టీము 2 అపజయాలతో డీలా పడ్డ 4th ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. ఎల్ఎస్జి, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, డీసీలు 5 మ్యాచ్లు గెలిచి రన్ రేట్ డిఫరెన్స్ వల్ల 3rd, 4th, 5th, 6th స్పాట్లో కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ గత 2 ఏళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ఈ జట్టుపై పెద్దగా అంచనాలు అయితే లేవు ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు. కానీ అనూహ్యంగా ఐపీఎల్లోని అత్యధిక స్కోరు రికార్డు 2 సార్లు బద్దలు కొట్టింది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో కొనసాగుతుంది. అయితే వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో తమ జట్టు చేజింగ్కి వస్తే హైదరాబాద్ బాధ తప్పదా అని ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. ఐపీఎల్ 17వ ఎడిషన్లో హైదరాబాద్ 200+ స్కోర్లు 4 సార్లు చేసింది. ఆడిన 9 మ్యాచ్ల్లోనే మెగా లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టు కూడా ఇదే. బెంగళూరుపై ఏకంగా 287 పరుగులు చేసే రికార్డులు బద్దలు కొట్టేసింది. ఇవి ఈ టీం బ్యాటర్ల ఫామ్ను తెలియజేస్తున్నాయి. అలాంటి టీము 207, 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందంటే ఎవరైనా నమ్ముతారా? తమ తొలి మ్యాచ్లో కోల్కతాతో ఆడినప్పుడు 209 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు చివరి వరకు పోరాడింది. కేవలం 4 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. గత 2 మ్యాచ్ల్లో అయితే విజయానికి చేరువుగా కూడా రాలేదు. ఈ 3 మ్యాచ్ల్లోనూ టాప్ ఆర్డర్లోని 3 బ్యాటర్లు సరైన ప్రదర్శన ఇవ్వకపోవడమే దీనికి గమనార్హం అని చెప్పుకోవాలి. హైదరాబాద్ భారీ స్కోర్లు చేయడంలో 3 బ్యాటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ దూకుడుగా ఆడి ప్రత్యర్థి బౌలర్ను బెంబేలెత్తిస్తున్నారు. తొలి బంతి నుంచే వీరబాదుడితో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత క్లాసన్ పతాక స్థాయికి తీసుకెళ్లేవాడు. ఈ మెరుపులన్నీ మొదట బ్యాటింగ్ చేసినప్పుడే అనే విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయమంటే ఎగిరెగిరి షాట్లు కొట్టిన బ్యాటింగ్ త్రయం చేజింగ్ అనేసరికి మాత్రం చిత్తయిపోతున్నారు. నితీష్ రెడ్డి, ఎయిడెన్ మాక్రమ్, అబ్దుల్ సమాద్ కూడా ఇదే పరిస్థితి. ఆల్రౌండర్గా ఎదుగుతున్న తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కొన్ని మ్యాచ్ల్లో ఆకట్టుకున్నాడు. టాప్ బ్యాటర్లు ఇచ్చిన అద్భుత ఆరంభాలను ముందుకు తీసుకెళ్లాడు. అబ్దుల్ సమద్ కూడా తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు ధనాధన్ షాట్లతో అల్లరించాడు. వీరిద్దరి లక్ష్య ఛేదనలో మాత్రం ప్రత్యర్థి బౌలర్ల ఉచ్చులో పడిపోతున్నారు. షబాజ్ అహ్మద్ పర్వాలేదనిపిస్తున్నా సరిపోవడం లేదనే చెప్పుకోవాలి. ఆ పోరైతే సీనియర్ ఆటగాడు ఎయిడెన్ మాక్రమ్ జట్టును గెలిపించడంలో విఫలమవుతున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు మిడిల్ ఆర్డర్ బాధ్యతగా టీమును విజయ తీరాలకు చేర్చాల్సి ఉంటుంది. కానీ ఇది అక్కడే మిస్ అవుతుందని చెప్పుకోవాలి. మిగిలిన 5 మ్యాచ్ల్లోనూ గెలిస్తేనే హైదరాబాద్కు మిగిలిన 5 మ్యాచ్లు కంటిన్యూగా గెలిస్తేనే హైదరాబాద్కు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు హైదరాబాద్ భారీ స్కోర్లు చేస్తుండటంలో బౌలర్పై పెద్దగా ఒత్తిడి ఉండటం లేదు. 287 పరుగులు కొట్టినప్పుడు ఆర్సీబీ జట్టు మీద ఆర్సీబీ కూడా 265 పరుగులు చేసింది. 22 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ముంబై ఇండియన్స్ మీద 277 పరుగులు చేసినా గెలుస్తామనే నమ్మకం అయితే చివరి బంతి దాకా రాలేదు. ముంబై ఇండియన్స్ చేజింగ్లో కూడా 246 పరుగులు చేసింది. ఎట్టకేలకు ఎస్ఆర్హెచ్ విజయాలు సాధించిన బౌలర్లు విఫలమవడం అనేది కొంచెం ఇబ్బంది గురి చేస్తుంది.
ఈ సీజన్లో భారీగా పరుగులు సమర్పిస్తున్న బౌలర్ల జాబితాలో హైదరాబాద్ ప్లేయర్లు ఎక్కువగానే ఉన్నారు. ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు పెద్దగా మంచు ప్రభావం ఉండదు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు మాత్రం గత 2 మ్యాచ్ల్లో ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. స్పీడ్ ఎంత ముఖ్యమో బ్యాటర్ పిచ్ను బట్టి స్లో డెలివరీలు, ఆఫ్ కట్టర్లను సంధించాల్సిన అవసరం కూడా అంతగానే ఉంటుంది. బెంగళూరు మ్యాచ్ ఓడిపోయాక హైదరాబాద్ టీం ఎలాంటి హోంవర్క్ చేయలేదని చెన్నైతో మ్యాచ్లో చూశాక అర్థమైపోయింది. 25న ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం కమిన్స్ మాట్లాడుతూ, గెలిస్తే నేను మాట్లాడతా, ఓడిపోతే కోచ్ డేనియల్ వెటోరీ మాట్లాడతాడు అని అన్నాడు. దీంతో వెటోరీ ఏం మాట్లాడలేదు. లేక డ్రెస్సింగ్ రూమ్లో అదో సాధారణ ఓటమి అనుకున్నారా అనేది తెలియటం లేదు. ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారుతున్న ఈ సమయంలో వరుస ఓటములను పట్టించుకోకపోతే వెనకబడిపోయే ప్రమాదం అయితే మంచిగా ఉందనే చెప్పుకోవాలి. అయితే ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం అనేది ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి అర్హత సాధిస్తుంది మీరు అనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.